హాయ్ అండి, వెల్కమ్ టు జాన్వీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ సులోచనని. అందరూ బాగున్నారా? ఇవాళ రెసిపీ వచ్చేసి మునక్కాయ మసాలా కర్రీ అండి. కొంతమంది పులుసు కూరలు తినడానికి ఇష్టపడరు కదా అండి, అలాంటి వాళ్ళకు కూడా ఈ కర్రీ చేసి పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారండి. ఇది రోటీ, చపాతీ, పుల్కా, అన్నంలోకి దేనిలోకైనా బాగుంటుందండి. ముందుగా మనం దీనికోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందామండి. ఈ పల్లీలు ఫ్రై అయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, అలాగే 4-5 చిన్న కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నానండి. ఒక దాల్చిన చెక్క, 3 లవంగాలు వేసుకొనేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే మీడియం ఫ్లేమ్లో ఫ్రై అయిపోతాయండి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకుంటున్నానండి. నువ్వులు లాస్ట్లోనే వేసుకోవాలి, ముందుగా వేసుకుంటే ఏంటంటే మాడిపోతాయండి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకొనేసి ఒక ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకుందాము. ఇప్పుడు గ్రేవీ ప్రిపేర్ చేసుకుందామండి. దీనికోసం ఒక ఆనియన్, 2 టమాటాలను తీసుకునేసి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే 2 మునక్కాయలు తీసుకొని ఇలా కట్ చేసుకొని పైన తోలు తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకుంటున్నాను, తిరమాత గింజలు. ఈ తిరమాత గింజలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలి. ఏ కర్రీకైనా ఆనియన్ బాగా ఫ్రై అయితేనే టేస్ట్ అనేది వస్తుందండి. ఇలా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిన దాకా ఫ్రై చేసుకోవాలి. నేను అలాగే 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి. కరివేపాకు, ఆనియన్ బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, కొంచెం కలర్ చేంజ్ అయింది. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. సారీ అండి, క్లిప్ మిస్ అయిపోయింది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయ్యి నూనె పైకి తేలిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి, కల్లుప్పు వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకుంటే కొంచెం త్వరగా టమాటాలు మగ్గుతాయి కదండి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఇలా మగ్గనిస్తే టమాటాలు త్వరగా మగ్గిపోతాయండి. చూసారా, ఆయిల్ పైకి తేలిపోయింది. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మునక్కాయలు కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి, అప్పుడే కర్రీకి టేస్ట్ వస్తుంది, లేదంటే పసరు వాసన వస్తుందండి ఫ్రై అవ్వకపోతే. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ నూనెలో మగ్గనివ్వాలండి. బాగా నూనెలో మగ్గితేనే టేస్ట్ బాగుంటుంది. చూసారా, 5 మినిట్స్ తర్వాత ఎంత బాగా మగ్గిపోయాయో, నూనె అంతా పైకి తేలుతుంది కదా. ఇప్పుడు దీంట్లో స్పైసెస్ యాడ్ చేసుకుందామంటే ఒక 1/2 స్పూన్ పసుపు అండ్ 2 టేబుల్ స్పూన్స్ నేను కారం వేసుకుంటున్నాను. మీ స్పైసీకి తగ్గట్టు మీరు కారం వేసుకోనండి. ఈ పసుపు, కారం కూడా బాగా ఈ ముక్కలకన్నిటికీ బాగా పట్టేలాగా మనం కలుపుకోవాలి. ఇలాగ కొంచెం నూనెలో ఫ్రై అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకుందామండి గ్రేవీ కోసము. సో నేను ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను. మునక్కాయలు కూడా కొంచెం ఉడకాలి కదా, అందుకని 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత సాల్ట్ చెక్ చేసుకోనండి, ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకునేసి పైన మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. 10 నిమిషాల తర్వాత మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి మసాలాలను ఇలా గ్రైండ్ చేసుకునేసి మెత్తటి పేస్ట్ లాగా ఈ పేస్ట్ను కూడా దీంట్లో యాడ్ చేసేసి మూత పెట్టేసి ఇంకో 5 మినిట్స్ అండి ఇట్లాగ ఉడకనివ్వండి, సరిపోతుంది. మనకి చిక్కటి గ్రేవీ రెడీ అయిపోతుందండి. చూసారా, గ్రేవీ ఎంత చిక్కగా వచ్చిందో. ఫైనల్గా కొత్తిమీరని ఇలాగ పైన చల్లుకొనేసి సర్వ్ చేసుకోవడం, అంతే అండి. ఎంతో కమ్మనైనటువంటి మునక్కాయ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. దీన్ని రోటీ, అన్నం, చపాతీ, పుల్కా దేనిలోకైనా వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది.